హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు చూపించబోయే టెంపుల్ యాదగిరి గుట్టకి సమీపంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. రీసెంట్ గా ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఈ టెంపుల్ మానేపల్లి హిల్స్ పైన నిర్మించడం జరిగింది. ఈ స్వర్ణగిరి టెంపుల్ డిస్టెన్స్ హైదరాబాద్ సిబిఎస్ నుండి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. హైదరాబాద్ సిబిఎస్ నుండి కానీ జేబీఎస్ నుంచి కానీ బస్సెస్ అయితే ఉంటాయి ఈ టెంపుల్ కి. యాదగిరి గుట్టకి వెళ్లే రూట్ లో మనకు రైట్ సైడ్ లో టెంపుల్ కనిపిస్తుంది అనమాట. ఎంట్రన్స్ ఉంటుంది. సో మనం ముందు నుంచి యూటర్న్ చేసుకొని రావాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇట్లా బోర్డు కూడా చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎవరన్నా బస్సెస్ వస్తే అక్కడ నుంచి ఆ టెంపుల్ కి రీచ్ కావడానికి ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి అనమాట. ఎవరన్నా బస్సులో వచ్చి ఇక్కడ దిగితే ఇక్కడ ఆటోస్ నుంచి మనం అటు టెంపుల్ వరకు అయితే రీచ్ కావచ్చు. వీకెండ్స్ అయితే చాలా పబ్లిక్ వస్తున్నారు అనమాట. వీకెండ్స్ అయితే చాలా ఫుల్ ఉంటుంది ఇక్కడ కొత్త రోడ్ వేసినట్టున్నారు ఆ టెంపుల్ కి. సో డస్ట్ వేసే బాగా వస్తుంది. అక్కడ రోడ్ వేస్తే ఇంకా బాగుంటది. చూడొచ్చు మీరు ఇప్పుడు టెంపుల్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్ మెయిన్ ఆర్చ్. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి. ఇట్లా ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో అయితే పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. స్పేసియస్ గా కార్స్ కానీ బైక్స్ కానీ అన్ని పెట్టుకోనికి కూడా కన్వీనియంట్ గా ఉంది. టెంపుల్ ప్రిమిసెస్ అయితే చాలా పెద్దగా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ ఆలయం సుమారు 22 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారి మంగళ శాసనములతో మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపీకృష్ణ వారి నేతృత్వంలో నిర్మించారు. ఈ ప్రాంగణానికి స్వర్ణగిరి అని నామకరణం చేయడం జరిగింది. ఈ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఉన్న పెద్ద వెంకటేశ్వర ఆలయం. ఈ టెంపుల్ రీసెంట్ గా త్రిదండి చిన్నజీయర స్వామి వారు ప్రాణప్రతిష్ఠ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం భారతదేశంలో తెలంగాణలో ఉన్న అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం. టెంపుల్ స్టార్టింగ్ లో రామానుజాచార్య విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. తిరుమల మొట్టమొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. అదే విధంగా మనకి ఈ స్వర్ణగిరి ఆలయంలో మొట్టమొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలను దర్శించవచ్చు. ఇలా శ్రీవారి పాదాలను దర్శించుకొని భక్తులు దర్శనానికి వెళ్తారు. ఈ టెంపుల్ పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర శిల్పి రీతులతో నిర్మించడం జరిగింది. స్వామివారి పాదాలను దర్శించి దాదాపు 108 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలి. ఇలా మెట్లపై నుండి మనం ముందుకు వెళ్ళగానే మనకి ఒక పెద్ద విజయనగర స్తంభము, 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీతిగా ఏకశిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభం అని పేరు పెట్టేవారు. మనము రైట్ సైడ్ లో చూసుకుంటే టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ లో మనకు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది. ఇలా ఈ ఆలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. అలాగే 4 వైపులా 4 రాజగోపురాలు నిర్మించడం జరిగింది. ప్రధాన ఆలయంలో స్వామివారు 12 అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తారు. లోపలికైతే ఫోన్స్ అలౌ లేదు కాబట్టి నేను తీయలేదు. ఫోన్స్ పైసలు డిపాజిట్ చేసి వెళ్ళాలన్నమాట లోపలికి. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత విషయం, 40 అడుగుల ఎత్తైన రథంతో పాటు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం మనం దర్శించుకోవచ్చు. ఇలా ఇక్కడ గంట కూడా ఉంటుంది. ఇక్కడ ఈ గంట కొడితే ఇక్కడ మనకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి భక్తులు అయితే భావిస్తారు. ఈ గంట కూడా ఇక్కడ స్పెషల్ అన్నమాట. చాలా పెద్ద గంట నిర్మించడం జరిగింది ఇక్కడ.
ఈ స్వర్ణగిరి టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుండి మధ్యాహ్నం 1 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 to నైట్ 9 వరకు ఉంటుంది అనమాట. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరన్నా స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలనుకుంటే టికెట్ వచ్చేసి కాస్ట్ 50 రూపీస్ ఉంటుంది ఈచ్ పర్సన్కి స్పెషల్ దర్శనానికి. అలాగే ఇక్కడ మనం ప్రసాదం కూడా దొరుకుతుంది మనకు. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి. ప్రసాదం కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనం లక్ష్మీనరసింహ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి జలనారాయణ టెంపుల్. ఈ స్వర్ణగిరిలోనే అత్యంత ఆకర్షణగా ఈ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ ఈ జలనారాయణ టెంపుల్ మన ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ జలనారాయణ టెంపుల్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేపాల్లో ఉంది, సెకండ్ ఇండియాలో ఈ స్వర్ణగిరి ఆలయంలో ఉంది. స్వామివారి చక్ర స్నానాల కోసం కూడా ఈ కోనేటిని వాడడం జరుగుతుంది. ఈ జలనారాయణుడి ఆలయానికి 4 మండపాలు 4 వేదాలుగా భావించి నిర్మించడం జరిగింది. ఈ స్వర్ణగిరి టెంపుల్లో ఈ జలనారాయణ టెంపుల్ అయితే మెయిన్ అట్రాక్షన్ గా ఉంటుంది. చూడవచ్చు ఇక్కడ 2 floors కూడా నిర్మించడం జరిగింది. సో ఇది ఎందుకంటే స్వామివారిది చక్ర స్నానాలు కానీ ఇంకేదైనా పూజ చేసేటప్పుడు భక్తులు అందరూ కూడా నించొని చూసే విధంగా అది 2 అంతస్తులు నిర్మించడం జరిగింది. అందరికి కన్వీనియంట్ గా ఉండొచ్చు. సో ఇక్కడ ఇది ఎంత అంటే దీని ఆల్మోస్ట్ ఒక 2000 members ఇక్కడ ఒకటేసారి దర్శించుకోవచ్చు అనమాట. అంత పెద్దగా నిర్మించడం జరిగింది 2 floors లో. నైట్ టైం అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, లైటింగ్ తో చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ టెంపుల్ బాగా నచ్చింది అనుకుంటున్నా. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ టెంపుల్కి ప్లాన్ చేయండి. అలాగే నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.